బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 3 రాజ్యసభ స్థానాలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేసింది. అసెంబ్లీలో బలం ప్రకారం 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక 3వ స్థానానికి కాంగ్రెస్ పోటీ చేస్తే ఆ పోటీ మరింత రసవత్తరంగా మారబోతోంది. అవును, ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 మంది సభ్యుల బలం ఉంది. ఇక బీఆర్ఎస్ కు 39 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సభ్యులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐకు 1 సభ్యుడు, బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతిస్తే కనుక 1 స్థానం గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతోంది, కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాలతో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి కాంగ్రెస్ వ్యూహం ఏంటి రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి? ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానాలు ఎక్కడెక్కడ ఖాళీ అవుతున్నాయి అనేటువంటిది. తెలంగాణ విషయానికి వస్తే 3 రాజ్యసభ స్థానాలు ఎక్కడ ఖాళీ అవుతున్నాయి అనేటువంటిది. తెలంగాణ విషయానికి వస్తే 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి వద్దిరాజు రామచంద్రరాజు, తర్వాత మరొకటి సంతోష్ రావు, మరొకటి బడుగుల లింగయ్య యాదవ్. ఈ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ ప్లేస్లో కొత్త వారికి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తర్వాత బలం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు పోటీ పడనున్నాయి. 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాల కోసం ఎన్నిక జరగనుంది. కాకపోతే ఈ ఎన్నిక కనుక ఏకపక్షంగా, అంటే యునానిమస్గా, ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి అనుకుంటే కాంగ్రెస్ 2 నిలబెట్టాల్సి ఉంటుంది. అటు బీఆర్ఎస్ 1 నిలబెడితే కేవలం 3 కోసం 3 మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉంటే కనుక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది ఎన్నిక. కానీ కాదు, 3 స్థానాలపైన కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి గురి పెడితేనే అసలు చిక్కంతా వచ్చి పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే 64 స్థానాలు ఏకాఏకిగా మెజారిటీ స్థానాలతో కాంగ్రెస్ ఉంది. ఒకటి మిత్రపక్షం సిపిఐతో కలుపుకుంటే 65 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్నిక చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 4 అభ్యర్థులు పోటీలో ఉంటే కనుక బీఆర్ఎస్కి 39 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మొత్తం ఒక రాజ్యసభ సభ్యుని ఎన్నుకోవడానికి రాష్ట్రంలో సంఖ్యాపరంగా చూస్తే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఎంఐఎం ఆల్రెడీ బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉంది మొన్నటి వరకు. కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదైనా మార్పులు చేర్పుల దిశగా ఆలోచన చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఏం చేసే అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతుంది. 39 మాత్రమే ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటు కింద 39 ఓట్లు పడ్డ తర్వాత 2వ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి విషయమైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. 64 మొత్తం సంఖ్యతో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రపక్షంతో కలుపుకుంటే 65 సంఖ్య ఉంటుంది. వారు మొదటి ప్రాధాన్యత కింద 40 ఓట్లు ఒక అభ్యర్థికి వేసి గెలిపించుకున్న తర్వాత 2వకి సంబంధించినటువంటి అభ్యర్థిని కనుక తెరపైకి తీసుకుంటే వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓట్లు మిగతాకి సంబంధించిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఇంకా 24 మొదటి ప్రాధాన్యత కింద పడతాయి. తర్వాత 2వ ప్రాధాన్యత కింద పడేటువంటి ఓట్లను కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నిక అంత రసవత్తరంగా జరిగే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజ్యసభ స్థానాలపైన గురిపెట్టాయి 2 ప్రధాన పార్టీలు. ఒకటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాగా, ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్. సో రాజ్యసభ సభ్యుల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే రాజ్యసభ ఇస్తామన్నో ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చినటువంటి వ్యక్తులు, కొద్దిమంది సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు, ఏఐసీసీ టచ్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యసభ సీటు కోసం పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 6 సంవత్సరాలు దాని కాలపరిమితి ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈజీగా ఎన్నికై పెద్దల సభకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పదవి కావడంతో, పొజిషన్ కావడంతో మీరు అన్నట్టుగా, ఎందుకంటే సంఖ్యాబలం కింద చూసుకుంటే కాంగ్రెస్ కోటి, బీఆర్ఎస్ ఒకటి దక్కే అవకాశం దాని. ఒకవేళ ఎంఐఎం కనుక సపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్కి, ఇటు కాంగ్రెస్ ఒకటి అలాగే బీఆర్ఎస్ ఒకటి దక్కే అవకాశం కనిపిస్తుంది. సో ఇంకొక స్థానానికి సంబంధించి మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చా ఇక్కడ? అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేవలం 3 నిలబడితే 3
ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 2 కాంగ్రెస్కు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. 1 బీఆర్ఎస్కు సునాయాసనంగా దక్కే అవకాశం ఉంటుంది. అసలు ఎన్నికనే జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం 3 మాత్రమే పోటీ చేస్తే, 3 మినహాయించి ఇంకొకరిన 4వ వ్యక్తి పోటీలోకి వచ్చినప్పుడే ఈ పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఈ 4వ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం పైన పోటీలో ఉన్నప్పుడు కూడా సాధారణంగా మరి ప్రధాన ప్రతిపక్ష అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ఎత్తులు పై ఎత్తుల పైన ఆ అభ్యర్థి ఓటమి పైన విజయం పైన కొన్ని అంశాలు ఆధారపడి ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం 3 అభ్యర్థులే పోటీ చేస్తే 2 కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉంది. లాస్ట్ చివరాఖరికి ఒకవేళ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏమైనా చేస్తే ఏం జరగనుందో అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ ప్రారంభమైంది. రీసెంట్గా 4 ఎమ్మెల్యేలు, మెదక్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం, నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో సమీకరణాలు అప్పటి వరకు ఏమైనా మారే అవకాశం ఉందో, కాంగ్రెస్ గేమ్ ప్లాన్లో ఏమైనా చేంజ్ ఉండే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ అవుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 1 బీఆర్ఎస్కు 2 కాంగ్రెస్కు దక్కే పరిస్థితి ఉంది. సంఖ్యాబలంగా చూస్తే రేపు ఫ్యూచర్లో అధికార పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం మరి ఎలా ఉండనుంది ఎన్నిక అనేటువంటిది తేలేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 3 ఎన్నికలకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, ఎవరెవరి పేర్లు తెర మీదకి వినిపిస్తున్నాయి? ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అవన్నీ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం దానికి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం 3 రాజ్యసభ స్థానాలపై టీ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. అసెంబ్లీలో బలం ప్రకారం 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక 3వ స్థానానికి కాంగ్రెస్ పోటీ చేస్తే ఆ పోటీ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఇక ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 40 మంది ఎమ్మెల్యేల బలం తప్పనిసరి. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్కు బలం 64 మంది ఎమ్మెల్యేలని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్కు 39 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సభ్యులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐకు 1 సభ్యులు ఉన్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్కు ఎంఐఎం కనుక మద్దతిస్తే 1 స్థానం గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఏం జరగబోతోంది, మూడిట్లో ఎవరు ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.